గాయస్, వైరల్ దుబాయ్ ఇఫా చికెన్ చేద్దామా? పైన ఉంటున్న స్పైసెస్ అన్ని చికెన్లో వేసి మంచిగా మ్యారినేట్ చేసుకుందాం. కనీసం 2 hours ఉండాలి మ్యారినేషన్. అండ్ నా దగ్గర అయితే హోమ్ మేడ్ చీజ్ తయారు చేశాను, దాన్ని బ్లెండర్లో వేసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసరికి హోమ్ మేడ్ మయోనీస్ అనమాట, దీన్ని కూడా వేసుకున్నాము. క్రీమ్ మనకి ఎంతైతే కావాలో అంత మయోనీస్ వేసుకుంటే చాలన్నమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి మిల్క్ అనమాట. మయోనీస్ థిక్గా అంటే ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోండి, మయోనీస్ పలుచగా అంటే కొంచెం తక్కువ మిల్క్ యాడ్ చేసుకోండి. నాకైతే మయోనీస్ చాలా పలుచగా ఉంది కాబట్టి తక్కువ మిల్క్ యాడ్ చేసుకున్నా. పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ షుగర్ వేసి మంచిగా బ్లెండ్ చేసుకున్నాము. బ్లెండ్ చేసుకున్న తర్వాత క్రీమ్ అయితే మంచి టెక్స్చర్లో నాకైతే దొరికింది. నెక్స్ట్ అయితే మ్యారినేట్ చేసుకుని చికెన్ అనమాట. మ్యారినేట్ చేసిన చికెన్ని మనం ఫ్రై చేద్దాము ఇప్పుడు. నెక్స్ట్ ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే నేను కొంచెం లైట్గా ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను. ప్యాన్ ఎంత బాగా కుక్ అవుతుందో. నాకు ప్యాన్ అయితే సరిగ్గా సరిపోలేదు, అయితే మంచిగా కుక్ అయిపోయాయి. ఇంకా 2 pieces ఉన్నాయి, అవి ప్యాన్లో సరిపోయి కాబట్టి అయితే మంచిగా ప్యాన్ చేంజ్ చేస్తున్నాయి. ఇంకా 2 pieces ఉన్నాయి కదా, వాటిని వేరే ప్యాన్లో మిక్స్ చేసి 4 pieces మంచిగా కుక్ అయిన తర్వాత వీటిపైన మనం తయారు చేసుకున్న ఈ క్రీమ్ అయితే వేస్తూ అన్ని పీసెస్కి మంచిగా క్రీమ్ వచ్చేటట్టు అన్ని పీసెస్ పైన మంచిగా యాడ్ చేద్దాము. అండ్ దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ పార్ట్లో పెడతాను. బాయ్.